హాయ్, హలో, నమస్తే అందరికి. నేను మీ డీజే ప్రాపర్టీస్. ఇప్పుడు మీరైతే చూసారు కదా, సిమెంట్ రోడ్డు ఫెసిలిటీతో దగ్గరలో మనకి డబుల్ బెడ్రూమ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దీని రేట్ అయితే మనకి 28 లక్షలు చెప్తున్నారు. 70 గజాలు ఈస్ట్ ఫేసింగ్ అండి. రండి చూద్దాం. ఎంట్రన్స్ చూసినట్లయితే మీకు ఫుల్గా ఇదైతే టైల్స్ ఇచ్చేయడం జరిగింది. మొత్తం టైల్స్ ఏరియా. ఇది చూసుకుంటే మొత్తం టేక్ అండి. మెయిన్ డోర్ సింహద్వారం టేక్. రెండు లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదైతే స్పేసెస్ గా మనకి హాల్ ఇవ్వడం జరిగింది. ఉన్న 70 గజాల్లోనే మనకి హాలు ప్లస్ డైనింగ్ హాల్ చూసుకోండి. ఇది చూసుకుంటే డైనింగ్ హాల్ ప్లస్ కిచెన్. ఇలా హాల్లో నుంచి ఎంట్రన్స్ మాస్టర్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే మనకి ఇలా ఉండిద్దండి. ప్లస్ ఫ్రీ వెంటిలేషన్, మనకి ఎటు చూసుకున్నా గాలి వచ్చేలాగా నీట్ గా వెంటిలేషన్ బాగుండిద్ది. వెంటిలేషన్ వచ్చేసరికి ఇలా ఫ్రీగా ఓపెన్ ఫ్లాట్లు, వెంటిలేషన్ నీట్ గా ఉండిద్ది. ప్లస్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే మనకి ఇలా ఇవ్వడం జరిగింది. చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది. చిల్డ్రన్ బెడ్రూమ్ కి పబ్లిక్ బాత్రూమ్ అయితే మన అందులో నుంచి మనకి ఇటు నుంచి డోర్ ఇచ్చారండి. మనం ఎదరు చూసుకుంటే మంచి వాషింగ్ ఏరియా, మంచి టైల్స్ లుక్స్ తో ఇవ్వడం జరిగింది. అదండి ఇప్పుడు మీరు చూసారు కదా ప్రాపర్టీ. ఇదైతే 70 గజాల స్థలం అండి. 70 గజాల స్థలంలోనే మనకి డబుల్ బెడ్రూమ్ కి ఏం కావాలో అది మనకి డైనింగ్ హాల్ ప్లస్ కిచెన్ ప్లస్ 2 డబుల్ బెడ్రూమ్ మీకు ప్లస్ అటాచ్డ్ బాత్రూమ్, బయట బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇదైతే మనకి విజయవాడ నుంచి ఎటు చూసుకున్నా 7 కిలోమీటర్లు అండి. మనం ఇక్కడ నుంచి మన ప్రాపర్టీ నుంచి 7 కిలోమీటర్లు, తాడి వరకు బెన్ సర్కిల్ ఎటు వెళ్ళాలన్నా అరౌండ్ 7 కిలోమీటర్లు ఉండిద్ది. రేట్ అయితే 28 చెప్తున్నారు. స్ట్రైట్లీ నెగోషియబులే. వీలైనంత వరకు రేట్ అయితే మన అందుబాటులో రావచ్చు.